Hello, Namaste Andy. Welcome to Learn with Dr. Jayant. Let's start new learning today. See, Indian economics very important. దాంట్లో స్క్రాచ్ నుంచి మనం very basic concepts ఇండియన్ ఎకానమీ అంటే ఏంటి, ఆ ఇండియన్ ఎకానమీలో ఎటువంటి ఎకనామిక్ సంబంధించిన పాలసీస్ ఏ ఎకనామిక్ థియరీస్ని బేసిస్ చేసుకుని ఈరోజు వస్తున్నాయి. ఎకనామిక్స్లో ఆబ్వియస్గా ఇండియన్ ఎకానమీకి మెయిన్ ఛాలెంజ్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి అవి జనరేట్ అవుతుంది, ఈ ఆస్పెక్ట్స్ మొత్తం ఈరోజు లెక్చర్లో ఇన్ డీటెయిల్గా చూద్దాం. మనం ఎకనామిక్స్ అంటే ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఆబ్వియస్గా రీసోర్సెస్ అనేది చాలా స్కేర్స్, చాలా తక్కువ ఉంటాయి. బట్ సొసైటీల నీడ్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. అంటే వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ బట్ రీసోర్సెస్ ఆర్ వెరీ లిమిటెడ్. ఈ రీసోర్సెస్ లిమిటెడ్ ఉన్నదాన్ని మనకి వాంట్స్ దానికి మ్యాచ్ చేసేటప్పుడు కొన్ని వాంట్స్ని మనం వదిలేసుకొని, అంటే కొన్ని కోరికలను మనం వదిలేసుకునేసి ఆ రిమైనింగ్ థింగ్స్ వాటిని ప్రయారిటైజ్ చేసుకునేసి మనం ప్రాపర్గా అలోకేషన్ ఆఫ్ రీసోర్సెస్ జరగాల. మనం ఏ రీసోర్సెస్ దేనికి ఎంత అలోకేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్లో మనకి 1,00,000 కోట్లు ఉందనుకోండి, ఎడ్యుకేషన్కి ఎంత కావాలా, లేకపోతే హెల్త్కి ఎంత కావాలా అనే ఒక ప్రయారిటైజ్ బేస్డ్గా మనం ఏదైతే ఆ స్కేస్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో, మనకి లైక్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. దీంట్లో బడ్జెట్ నుంచి వస్తున్న సొసైటీ నీడ్స్ మొత్తం ఫుల్ఫిల్ చేయాలంటే అయ్యలేదు. అప్పుడు దాని వెనకలు ఉన్న సైన్స్ ఏదైతే ఉందో, ఈ రీసోర్సెస్ ఈ 1,00,000 కోట్లు ఏదైతే ఉందో దీన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఎలా సర్దుద్దామని చెప్పి ఏదైతే మనకి ఆబ్వియస్గా ఆ సొసైటీ నీడ్స్ని మ్యాచ్ చేయడం కోసము దాన్ని మనం ఉపయోగిస్తామో అదే ఎకనామిక్స్. దీంట్లో ఆబ్వియస్గా స్కేర్స్ రీసోర్సెస్ని ఎలా మనం ప్రొడక్షన్కి వాడాలి, వాటిని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, అండ్ హౌ వీఆర్ గోయింగ్ టు కన్జ్యూమ్ దిస్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఈ ఆస్పెక్ట్స్ మొత్తం ఒక సైంటిఫిక్ డిసిప్లైన్లో కానీ మనం చదివినట్టయితే కన్నా దట్ విల్ బికమ్ ద ఎకనామిక్స్. అండ్ మెయిన్గా ఎకనామిక్స్లో మనం మెయిన్గా ఫోకస్ చేసేది 2 టర్మ్స్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాం, ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని. సో ఈ ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి, ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఈ లిమిటెడ్ రీసోర్సెస్ని మనం ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు లైక్ హౌ యూఆర్ ట్రాన్స్లేటింగ్ ఈ లిమిటెడ్ రీసోర్సెస్తో మన సొసైటీల నీడ్స్ మ్యాచ్ అవ్వడానికి మనం ఏదైతే పని చేస్తుంటామో అది చేస్తున్నప్పుడు మనకి రియల్ టైం ఛాలెంజ్ ఏంటంటే అది ట్రాన్స్లేట్ అయ్యి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇసి మనం అమ్మినప్పుడు మనకి ఏమొస్తుంది, ఆబ్వియస్గా సంపద క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ ఎకనామిక్ గ్రోత్. బట్ వెన్ యూ కాల్ ఇట్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈ ఎకనామిక్ గ్రోత్లో వచ్చిన డబ్బుతో హెల్త్, ఎడ్యుకేషన్, శానిటేషన్, హైజీన్ ఇవన్నీ కూడా మనుషులు డెవలప్ అయితే క్వాలిటీ ఆఫ్ సొసైటీ అండ్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్ అనేది పెరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ డెవలప్మెంట్. సో గ్రోత్ని డెవలప్మెంట్ వైపు ట్రాన్స్లేట్ చేయగలగాల. అది చేసేటప్పుడు ఆబ్వియస్గా మనకి లిమిటెడ్ రీసోర్సెస్ని యూజ్ చేస్తూనే గ్రోత్ని సస్టైన్గా ఉంచుతూ మనకి షార్ట్ టర్మ్లో గ్రోత్ ఉండేలాగా చూసుకుంటే లాంగ్ టర్మ్లో హోలిస్టిక్ డెవలప్మెంట్ వైపు తీసుకునే ఈ ఓవరాల్ మెకానిజం, వీటి వెనకలు మొత్తము ఉన్న ఆ సైంటిఫిక్ డిసిప్లిన్ ఏది అంటే ఎకనామిక్స్. అది అచీవ్ చేసేటప్పుడు వెరీ ఇంపార్టెంట్. మనకి కాంటెంపరీగా రియల్ వరల్డ్లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, కాంటెంపరీ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. వాటినన్నింటినీ సార్ట్ అవుట్ చేసుకోవడానికి మనం ఎకనామిక్ థియరీస్ని, హిస్టారికల్గా ఉన్న ఎకనామిక్ థియరీస్ని వాడి, ఆ హిస్టారికల్గా ఉన్న ఎకనామిక్ థియరీస్ని మనం సొల్యూషన్గా వాడి దాని ఇంప్లికేషన్స్ అన్ని ముందే గుర్తుపెట్టుకునేసి దానికి అనుగుణంగా మన పాలసీ మెజర్స్తో మనం వాటిని సార్ట్ అవుట్ చేసుకొని ముందుకు వెళ్తాం. This is economics, what it is. So let's move on in deep. ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ మనం చూసినట్టయితే ఇందాక చెప్పినట్టే మనకు ఆబ్వియస్గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇంక్రీజ్ చేయడానికి మనం ఎఫర్ట్ ఏదైతే రీసోర్స్ అలోకేట్ చేసి దాని నుంచి గ్రోత్ని ప్రొడ్యూస్ చేస్తామో, ఒకసారి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం పెరిగిందనుకోండి, దట్ ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విల్ బికమ్ ద గ్రోత్. దానివల్ల జీడిపి ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని మనం క్వాంటిటేటివ్ గ్రోత్ అంటాం, దాన్ని మనం ఎకనామిక్ గ్రోత్ అంటాం. ఓకే, అయితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈ గ్రోత్ అనేది మనకి ఎకనామిక్ డెవలప్మెంట్గా ట్రాన్స్లేట్ అవ్వాలా. ఎందుకంటే మనకి ఇంప్రూవ్మెంట్స్ ఇన్ హ్యూమన్ డైమెన్షన్స్ ఈజ్ నెసరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్, హెల్త్, ఈక్విటీ, ఈ అన్ని ఆస్పెక్ట్స్లో కూడా మనకి ప్రాపర్గా డెవలప్మెంట్ కావాలా. అప్పుడు హ్యూమన్ అన్ని యాంగిల్స్లో కూడా డైమెన్షన్లో డెవలప్ అయినప్పుడు మాత్రమే మనకు ఆబ్వియస్గా హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది సొసైటీకి కానీ ఒక మ్యాన్ కైండ్కి కానీ. అది జరగడానికి మనము షార్ట్ టర్మ్లో గ్రోత్ని మెయింటైన్ చేస్తూనే లాంగ్ టర్మ్లో ఈ గ్రోత్ మొత్తం డెవలప్మెంట్గా ట్రాన్స్లేట్ చేయాలి. దానివల్ల ఆబ్వియస్గా ఇమ్మీడియట్ గెయిన్స్ అంటే షార్ట్ టర్మ్లో వస్తుంది, అండ్ లాంగ్ టర్మ్లో సోషల్ వెల్బీయింగ్స్ రెండు వస్తుంది.
సో మన పాలసీస్ మొత్తం వీటి రెండింటిని బ్యాలెన్స్ చేసేలాగా ఉండాలా. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ ఎకనామిక్ పాలసీ షుడ్ బి ఏబుల్ టు లైక్ ఎకనామిక్ గ్రోత్ని, షార్ట్ టర్మ్లో ఎకనామిక్ గ్రోత్ని సపోర్ట్ చేసేలాగా ఉండాలా, లాంగ్ టర్మ్లో హోలిస్టిక్ ఎకనామిక్ డెవలప్మెంట్ని సపోర్ట్ చేసేలాగా ఉండాలా. అటువంటి ఎకనామిక్ పాలసీ ఏదైనా సరే మన సొసైటీలో నీడ్ ఈరోజు. ఇంకాస్త ముందుకెళ్ళగలిగితే ఈ ఎకనామిక్ డిసిప్లిన్ గురించి ఇంకాస్త బేసిక్ మనం చూసినట్టయితే, ఎకనామిక్స్ అంటే ఏంటి? ఇట్స్ గ్రీక్ వర్డ్, దాని మీనింగ్ మేనేజ్మెంట్ ఆఫ్ హౌస్ హోల్డ్ లాస్. ఇది మనం చూసినట్టయితే మన స్కేర్స్ రిసోర్సెస్ మనం ఎలా యూజ్ చేస్తున్నాం, అన్లిమిటెడ్ వాంట్స్కి మెట్ అయ్యేటప్పుడు, అంటే చాలా కోరికలకి మనం తీర్చుకునేటప్పుడు మన లిమిటెడ్ రిసోర్సెస్ మనం ఎలా రిసోర్స్ అలొకేషన్ చేస్తున్నాం, వాటి వల్ల మనకు ఆబ్వియస్గా ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ కన్జంప్షన్ ఎలా జరుగుతుంది. ఇవి జరుగుతూనే మోడ్రన్ సొసైటల్ నీడ్స్, ఈక్విటీ, ఇన్కార్పొరేటింగ్ ఈక్విటీ అండ్ సస్టైనబిలిటీ, అంటే ఇన్ఈక్వాలిటీ లేకోకుండా ఉండడం, సొసైటీలో అందరు స్టేక్ హోల్డర్స్ కూడా గ్రోత్లో పార్టిసిపేట్ అవ్వడము, అండ్ ఈ గ్రోత్ ఏదైతే ఉందో సస్టైనబుల్గా ఉండగలగడం. ఈ ఆస్పెక్ట్స్ అన్నింటినీ ఇంక్లూడ్ చేస్తూ మనం మోడ్రన్ ఎకనామిక్స్ని ముందుకు తీసుకెళ్తాము. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీనివల్ల ఆబ్వియస్గా రియల్ వరల్డ్ ఎకనామిక్ ఛాలెంజెస్ని కూడా మనం సార్ట్అవుట్ చేసుకోవడానికి దిస్ డిసిప్లిన్ విల్ హెల్ప్, అకాడమిక్ డిసిప్లిన్ విల్ హెల్ప్. దీనిలో ముఖ్యంగా మనకి ఏంటి ఈ ఛాలెంజెస్లో మనం ఇనిషియల్గా మనకున్న కాన్సెప్టే ఎకనామిక్స్ మొత్తం స్కేర్సిటీ అనేది వెరీ 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 బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ల్యాండ్ ఉంది, వాటర్ ఉంది, ఫుడ్ ఉంది, ఇవన్నీ ఆబ్వియస్లీ లిమిటెడ్గా ఉంటాయి. బట్ మనం ఏం చేయాలా? వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్ని అగ్రికల్చర్కి వాడతావా, ఇండస్ట్రీస్కి వాడతావా, లేకపోతే బ్యారిన్ ల్యాండ్కి వాడతావా, లేకపోతే ఐటీ సెక్టర్ ఇండస్ట్రీస్ కట్టడానికి అంటే లైక్ ఐటీ సెక్టర్ బిల్డింగ్స్ కట్టడానికి వాడతావా, లేకపోతే క్యాపిటల్ సిటీ కట్టడానికి వాడతావా, దేనికి వాడతావు నీ ఇష్టం. బట్ దానివల్ల ప్రొడక్షన్ వచ్చేలాగా ఉందనుకో, దానివల్ల ఇన్కమ్ జనరేట్ అయ్యేలాగా ఉందనుకో, దట్ ఈస్ సస్టైనబుల్ యూసేజ్. సో మోస్ట్ ఇంపార్టెంట్గా మనకి లిమిటెడ్గా ఉన్న ల్యాండ్ని, లిమిటెడ్గా ఉన్న వాటర్ని, లిమిటెడ్గా ఉన్న ఫుడ్కి డిఫరెంట్ నీడ్స్ని సాటిస్ఫై చేయడం కోసం మనం ఎలా వాడుతున్నాం. సో అక్కడ లాట్స్ ఆఫ్ కాంపిటీటింగ్ క్లైమ్స్ కూడా ఉంటాయి డెఫినెట్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీకు ఒక 1 acre ఆఫ్ ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ గవర్నమెంట్కి అవసరము. సో నీకు ల్యాండ్ అక్విజిషన్ లాస్ని అప్లై చేసి ఆ ల్యాండ్ గవర్నమెంట్ వచ్చేలాగా తీసుకొని దానికి జస్ట్ ఒక పార్క్ లాగా కట్టచ్చు, లేకపోతే ఒక ఇండస్ట్రీ కట్టచ్చు, లేకపోతే జస్ట్ అలా గవర్నమెంట్ ల్యాండ్ ఫ్రీగా కూడా వదిలేయచ్చు. సో ఇక్కడ చూడండి, ఒక ల్యాండ్కి 3 ఆప్షన్స్ ఉన్నాయి, అది ఎలా ఉంచాలి అనేది. ఈ కంపీటింగ్ క్లెయిమ్స్లో దేనికోసం ఈ ల్యాండ్ వాడుతున్నావు అనే దాన్ని బట్టి దాని వాల్యూ మారుతుంది. ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఇండస్ట్రీ, దాని నుంచి ఒక 100 మంది వచ్చి జాబ్ పనిచేస్తారు అక్కడ, ఆ జాబ్కి 100 మందికి లైవ్లీవుడ్ వస్తుంది, అదంతా వస్తుంది. అలా కాకుండా దాన్ని జస్ట్ ఉన్న బ్యారిన్గా గవర్నమెంట్ ల్యాండ్ వదిలేసినాం అనుకో, దేనికి పనికి రాకుండా పోతుంది. సేమ్ థింగ్ గోస్ విత్ ద సింగిల్ యూనిట్. మైక్రో ఎకనామిక్స్ స్టడీస్ రిగార్డింగ్ ద ఇండివిజువల్ ఆస్పెక్ట్. సో ఒక మనిషికి కుటుంబానికి 1 acre ల్యాండ్ ఉంది, వాడు దేనికి యూజ్ చేయకుండా వదిలేయచ్చు, లేకపోతే హైడ్రోఫోనిక్స్ ఫార్మింగ్ చేసి దాన్ని ల్యాక్స్ ఆఫ్ అంత టర్న్ ఓవర్ వచ్చేలాగా ఎవ్రీ ఇయర్కి కూడా డబ్బులు వచ్చేలాగా కూడా చేసుకోవచ్చు. హౌ హీఈస్ యూజింగ్ అనే దాని వెనకలో ఉన్న సైన్సే ఈ స్కేర్సిటీ మేనేజ్మెంట్, దట్ ఈస్ లైక్ రిసోర్స్ మేనేజ్మెంట్, స్కేర్సిటీ అండ్ రిసోర్స్ మేనేజ్మెంట్, దట్ ఈస్ ఎకనామిక్స్. దిస్ యూ నీడ్ టు నో. అప్పుడే ఈ ఎఫెక్టివ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఏదైతే జరుగుతుందో దానివల్లనే ఎకనామిక్ అండ్ సోషల్ అవుట్కమ్స్ అనేది వస్తుంది. సో ఎకనామిక్ రిసోర్స్ మేనేజ్మెంట్ చాలా ఎఫెక్టివ్గా జరగాల, అప్పుడు మాత్రమే మనకి ఎకనామికల్గా సొసైటల్గా బెటర్ అవుట్కమ్స్ వస్తాయి అని చెప్పేసి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. దెన్ మనకి ఎకనామిక్ థాట్ మనం చూసినట్టయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇనిషియల్గా ఎకనామిక్ డేస్లో ఎకానమీ అంటే అర్లీ డేస్లో చూస్తే వెల్త్ క్రియేషన్ వైపు చాలా ఫోకస్ ఉంది. కానీ ఇప్పుడు సోషల్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గాల, ఈక్విటీ పెరగాల, వెల్ఫేర్ కన్సిడరేషన్స్ పెరగాల. సో పేదరికం నుంచి ఇంతమంది జనాభా బయటకు రావాలా, వాళ్ళందరికీ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఉండాలా, సో లైవ్లీవుడ్ సస్టైనబుల్ యాక్టివిటీస్ పెరగాల, వీటి అన్నిటికీ వచ్చాయి. సో ఎకనామిక్ పాలసీస్ అనేది ఇంకాస్త ఇంక్లూజివ్గా అయింది. సో అకార్డింగ్ టు ద మోడర్న్ నీడ్స్ అనుగుణంగా అందరు స్టేక్ హోల్డర్స్ ఎకానమీలో పార్టిసిపేట్ అవ్వాలా. అది జరుగుతున్నప్పుడు ఎకనామిక్ థాట్ కూడా ఆబ్వియస్గా ఎవాల్వ్ అవుతూ ఉంది.
సో క్లాసికల్ ఎకనామిక్స్ నుంచి మోడర్న్ పర్స్పెక్టివ్స్కి ఎవాల్వ్ అయ్యేటప్పుడు మనము సోషల్ కాస్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 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 ఇది ఉంది, ఒక ఎకర్ ఆఫ్ ల్యాండ్ ఉంది. ఆ 1 ఎకర్ ఆఫ్ ల్యాండ్లో చెట్లు నరికేసి నేను ఇండస్ట్రీ పెడతాను, దానివల్ల ఆబ్వియస్గా 100 మందికి జాబ్ వస్తుంది అంటే గుడ్ అని అనుకుంటాం మనమంతా. కానీ 100 మందికి జాబ్ రావచ్చు, కానీ దానివల్ల ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ కూడా జరుగుతుంది కదా 1 ఎకర్ ల్యాండ్తో కూడా, అది కూడా వచ్చింది. సో ఇప్పుడు ఎవల్యూషన్ ఈజ్ సచ్ ఎ స్పేస్ దట్ ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ ఏంటంటే ఆ 1 ఎకర్ ఆఫ్ ల్యాండ్లో నువ్వు చెట్లు నరుగుతున్నావు కదా, అక్కడ ఇండస్ట్రీ కడుతున్నావు కదా, దాన్ని కంపెన్సేట్ చేయడానికి సోషల్ కాస్ట్గా ఇంకో 1 ఎకర్ ల్యాండ్లో నువ్వు ప్లాంటింగ్ చేస్తున్నావా లేదా, ఆ సోషల్ కాస్ట్ని బేర్ చేస్తూ అండ్ దీని నుంచి వచ్చిన ఫ్రూట్స్ లైక్ దీని నుంచి వచ్చిన డెవలప్మెంట్ ఏదైతే అవుట్కమ్ ఏదైతే వచ్చిందో అది అందరు స్టేక్ హోల్డర్స్కి ఉండేలాంటి విషయాలు కూడా మోడర్న్ ఎకనామిక్స్లో, ఈ మోడర్న్ ఎకనామిక్ థాట్లో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది ఇప్పట్లో. సో లైక్ ఇదే మనకి ఆబ్వియస్గా కుజ్నెట్స్ కర్వ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ కాన్సెప్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్గా అతను ఏం చెప్తాడంటే గ్రోత్ పెరిగే కొద్దీ ఇనిషియల్ డేస్లో ఈ ఇన్ఈక్వాలిటీ అనేది లైక్ ఇనిషియల్ డేస్లో ఆబ్వియస్గా గ్రోత్ పెరిగే కొద్దీ ఇన్ఈక్వాలిటీ తగ్గినట్టు ఉంటుంది. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం గ్రోత్ పెరిగే కొద్దీ ఇనిషియల్ డేస్లో ఇన్ఈక్వాలిటీ ఇంక్రీజ్ అవుతుంది, బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఆ ఇన్ఈక్వాలిటీ అనేది తగ్గుతుంది. ఇది కుజ్నెట్స్ కర్వ్ చెప్తుంది అనమాట. సో హౌ యు ఆర్ లింకింగ్ దిస్ ఎవల్యూషన్ ఆఫ్ అంటే ఆబ్వియస్గా మనం ఎప్పుడైతే గ్రోత్ పెరిగేటప్పుడు మనం కొంతమందికే జాబ్లు ఇస్తాం, ఆ కొంతమందికి జాబ్లు వచ్చినప్పుడు ఆబ్వియస్గా 100 కుటుంబాలు సంపన్నులు అవుతారు, మిగతా వాళ్ళకి అందరికీ జాబులు లేవు కాబట్టి వాళ్ళు పేదరికంలో ఉంటారు. బట్ వాళ్ళకి నీడ్స్ అనేది తయారవుతాయి. సో వాళ్ళకు కొనుగోలు శక్తి పెరుగుతుంది, వాళ్ళందరూ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ పెరుగుతుంది. ఆ పర్చేసింగ్ పవర్ ప్యారిటీతో వాళ్ళు ఆబ్వియస్గా గూడ్స్ అండ్ సర్వీసెస్ బై చేయడం, సొసైడ్ చేయడం ఉంటారు. వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి మిగతా కొంతమందికి జాబ్స్ వస్తాయి. అండ్ ఆబ్వియస్గా వీటి అన్నిటికీ ఇంటర్డిపెండెన్స్ క్రియేట్ చేయడానికి ఇంకొన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి. సో డిఫరెంట్ ఎకనామిక్ నిచెస్ క్రియేట్ అవ్వడం వల్ల మనకు ఆబ్వియస్గా ఏమవుతుందంటే ఈ ట్రికల్ డౌన్ ఎఫెక్ట్ వాటి ద్వారా మనకి ఇన్ఈక్వాలిటీ అనేది తగ్గుతుంది. సో ఎప్పుడైతే ఎకనామిక్ గ్రోత్ అనేది జరుగుతుందో ఇనిషియల్ డేస్లో మనకు ఆబ్వియస్గా ఇన్ఈక్వాలిటీ తగ్గినట్టు కనిపిస్తుంది, ఇన్ఈక్వాలిటీ పెరిగినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే కొంతమందికి మాత్రమే వాటిలో ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలగము, కొంతమంది మాత్రమే దాంట్లో స్టేక్ హోల్డర్స్ ఉంటారు. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి ఎప్పుడైతే సంపద వస్తుందో వాళ్ళందరూ కొనడం అమ్మడం ఏదైతే చేస్తారో వాళ్ళు రిమైనింగ్ పీపుల్ మీద ఆధారపడడం అనేది జరుగుతుంది. ఇంటర్డిపెండెన్స్ ఏర్పడడం వల్ల ట్రికల్ డౌన్ ఎఫెక్ట్ జరిగి ఓవరాల్గా ఇన్ఈక్వాలిటీ అనేది తగ్గుతుంది. సో ఇది కుజ్నెట్స్ కర్వ్ థియరీ అనేది క్లియర్గా చెప్తుంది. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మనకు తెలుసుకోవాలంటే మోడర్న్ పర్స్పెక్టివ్స్లో మనకి ఆబ్వియస్గా నాట్ జస్ట్ గ్రోత్ బట్ ఈక్విటీ ఉండేలాగా చూసుకుంటున్నాం, అందరి స్టేక్ హోల్డర్స్ కూడా బెనిఫిట్ ఉండేలాగా చూసుకుంటున్నాం. అటువంటి ఆస్పెక్ట్స్ మొత్తం మోడర్న్ ఎకనామిక్ థాట్లో మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. సో ట్రెడిషనల్గా ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉండింది అంటే ఇంకాస్త ఎన్కంపాసివ్గా ఉంది, అందరినీ ఇంక్లూడ్ చేసేలాగా ఉంది. ఇది అనమాట మోస్ట్ ఇంపార్టెంట్. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఇంకొక గోల్, ఇంకొక ఇంపార్టెంట్ ఎకనామిక్ కాన్సెప్ట్ మనకు తెలియాలి. ట్రేడ్ ఆఫ్ అంటే ఏంటో తెలియాలి. ట్రేడ్ ఆఫ్ అంటే ఏంటంటే ఇప్పుడు నీకు ఒక ఎకనామీలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎకనామీలో ఎంతో బడ్జెట్ ఉంది, ఒక 1000 కోట్లు ఎక్స్ట్రా ఉందనుకో, లేకపోతే మనకు ఆబ్వియస్గా ఇండియాకి, ఆంధ్రప్రదేశ్కి, బీహార్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలి అని డిమాండ్ చేసాయి. ఇవి చేసేటప్పుడు ఇవి చేస్తే వీటి వల్ల ఆల్మోస్ట్ 40 నుంచి 50 లక్షల కోట్లంతా డబ్బు తక్కువతుంది ఒకవేళ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంది అనుకో 5 ఇయర్స్లో 50,000 కోట్లు అంతా, 50 లక్షలు కాదు 50,000 కోట్లు అంతా తగ్గింది అనుకుందాం అనుకో. అట్లా తగ్గుతున్నప్పుడు ఒకవేళ నేను అది చేస్తే ఆ 50,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ వదులుకుంటే దానికి ఆబ్వియస్గా లైక్ దేనికో దానికి రీసోర్స్ అలొకేషన్ డిఫెన్స్కి తక్కువైంది అనుకో, ఆబ్వియస్గా డిఫెన్స్ తక్కువైంది అనుకో అంటే ఏంటి, డిఫెన్స్ డబ్బులు తీసి వీటికి పెడుతున్నట్టు లెక్క అయిపోతుంది. అలాంటిది జరగకూడదు. ట్రేడ్ ఆఫ్ అంటే ఏంటంటే నువ్వు ఒక నీడ్స్ని సాటిస్ఫై చేయడం కోసం, ఆంధ్రప్రదేశ్ ఆస్పిరేషన్స్, బీహార్ ఆస్పిరేషన్స్ నీడ్స్ సాటిస్ఫై చేయడం కోసము ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నువ్వు వదిలేయకూడదు పూర్తిగా. ఆ ఆస్పెక్ట్ కూడా టేకన్ కేర్ చేస్తూ ఈ నీడ్స్ ఫుల్ఫిల్ చేయాలి. అటువంటి ఎకనామిక్ పాలసీ రావాలా, ఇది ట్రేడ్ ఆఫ్ అంటాం అనమాట. ఆబ్వియస్లీ ఫర్ ఎగ్జాంపుల్ మనకి లైక్ స్టెబిలిటీ ఉంది, గ్రోత్ ప్రైస్ స్టెబిలిటీ ఉంది. ఎప్పుడైతే కనుక మనకి లైక్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మార్కెట్ ఫోర్సెస్ ఎట్లా ఫంక్షన్ చేస్తాయి మనం చూసినట్లయితే, ప్రొడక్షన్ జరుగుతుంది గూడ్స్ అండ్ సర్వీసెస్,
వాటిని ఆబ్వియస్గా కాంపిటేటివ్ ప్రైసింగ్ పడుతుంది. మనం కొనే కొద్దీ వాటికి డిమాండ్ అనేది పెరుగుతూ పోతుంది. ఒకవేళ అంత గూడ్స్ అండ్ సర్వీసెస్ లేకపోతే దాని ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఇప్పటి నుంచి మనం ఇంతకంటే ఎక్కువ ప్రైస్ పెట్టడానికి వీల్లేదు అని డెసిషన్ తీసుకుంది అనుకోండి, ప్రైస్ స్టేబుల్గా ఉంటుంది. అప్పుడు ఆబ్వియస్గా చాలామంది కొంటారు, కానీ దానికి ప్రొడక్షన్ చేసే వాళ్ళు తగ్గిపోతారు. దానివల్ల ఏమవుతుంది, గ్రోత్ తగ్గిపోతుంది. సో ఒక రకంగా మనం ప్రైస్ స్టేబిలిటీ మెయింటైన్ చేస్తూనే గ్రోత్ మెయింటైన్ చేయాలి, కానీ గ్రోత్ని ట్రేడ్ ఆఫ్ చేసి ప్రైస్ స్టెబిలిటీ చేయడానికి కుదరదు. అదే ట్రేడ్ ఆఫ్ అంటే ఒక దానికోసం ఇంకో ఒక గోల్ కోసం ఇంకో గోల్ నువ్వు పూర్తిగా వదిలేస్తావు చూడు, అది ట్రేడ్ ఆఫ్. అంటే మోడర్న్ ఎకనామిక్ పర్స్పెక్టివ్లో ఇండియన్ ఎకానమీ లాంటి సినారియోలో అటువంటి ట్రేడ్ ఆఫ్ అనేది వాటి ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకొని మేనేజ్ చేయాలి. సో ఎకనామిక్ అండ్ సోషల్ నీడ్స్ని సాటిస్ఫై చేసేటప్పుడు కంప్లీట్ ట్రేడ్ ఆఫ్ అనేది జరగకపోవచ్చు. సో ఒకటి చేసేటప్పుడు ఇంకొకటి మనం కోల్పోతాము, అది కూడా కోల్పోకుండా ఉండేలాగా ఇది చేసుకోగలగాల. అటువంటి ఎకనామిక్ పాలసీస్ మనకు అవసరము. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద లైక్ మోడర్న్ ఎకనామిక్ సినారియో. దెన్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్గా ఆపర్చునిటీ కాస్ట్. ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఐ వాంటెడ్ టు టెల్ యూ నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏది ఉందో దాని మీద మనం ఆబ్వియస్గా మేకింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఆల్రెడీ డాక్టర్ ఉన్నావు అనుకో, నువ్వు డాక్టర్గా ఉండి వాళ్ళు జాబ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ జాబ్ చేస్తే నీకు డబ్బులు వస్తుంది, దానివల్ల ఏమవుతుంది, నువ్వు ఎంప్లాయిడ్ అవుతావు. కానీ నువ్వు ఆబ్వియస్గా నువ్వు జాబ్ చేసే అవకాశం ఉన్నా కూడా నువ్వు జాబ్ చేయకోకుండా సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసావు అనుకో. ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్గా ద డే యూ స్టార్టెడ్ యువర్ ప్రిపరేషన్ వితౌట్ డూయింగ్ జాబ్, ఫస్ట్ డే నుంచే నీకు ఆబ్వియస్గా దీని నుంచి వచ్చిన డబ్బును నువ్వు వదులుకొని ఆ పని చేయాల్సి వస్తుంది. ఈ బేరింగ్ కాస్ట్ అంటే నువ్వు ఎంతైతే వదులుకుంటున్నావో అదంతా నీకు లాసే కదా. ఈ కాస్ట్ని ఏదైతే బేర్ చేస్తున్నావో అది ఆపర్చునిటీ కాస్ట్ అంటారు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇండివిజువల్ లెవెల్లో, ఫర్ ఓవరాల్ ఎకనామిక్ లెవెల్లో చూస్తే గిన ఓవరాల్ ఎకనామిక్ లెవెల్లో చూస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్. లైక్ మనకి ఆబ్వియస్గా ఒక శాలరీ క్లాస్కి డబ్బులు వస్తుంది, వాటి స్టాక్ మార్కెట్లో పెట్టచ్చు, లేకపోతే సేవింగ్ మార్కెట్లో పెట్టచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టాక్ మార్కెట్లో పెట్టచ్చు, సేవింగ్ మార్కెట్లో పెట్టచ్చు. వాడు స్టాక్ మార్కెట్లో పెట్టాడు అనుకోండి, నిఫ్టీ ఒకవేళ చాలా ఎక్కువ ఇంక్రీజ్ అయింది అనుకోండి, దానివల్ల వచ్చే గ్రోత్ మొత్తం వాడు ట్రాన్స్లేట్ అవుతుంది. వాడి దగ్గర 1000 రూపాయలే ఉంది, ఐదర్ హీ హ్యాస్ టు గో ఫర్ ద స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ హీస్ టు గో ఫర్ సేవింగ్. ఒకవేళ వాడికి సేవింగ్ అనేది 6% వాడికి ఇంట్రెస్ట్ వస్తుంది అనుకోండి, వాడు దీనిలో వేస్తే 12% వస్తుంది, దీనికి వెళ్తే 6% వస్తుంది. ఏదో ఒకటి తీసుకుంటాడు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాడు. అంటే సేవింగ్ నుంచి వచ్చే 6% వాడు వదులుకుంటున్నట్టు లెక్క. అంటే ఒకవేళ 6%లో ఇన్వాల్వ్ చేశాడు అనుకో, ఆ 12%ని గ్రోత్ నుంచి వచ్చిన నిఫ్టీ 50 నుంచి వచ్చిన 12% అనేది వాడికి ట్రాన్స్లేట్ అవ్వదు. సో మనం ఒక చాయిస్ తీసుకుంటున్నప్పుడు ఇంకొక చాయిస్ వల్ల వచ్చే బెనిఫిట్ని మనం ఏదైతే వదులుకుంటున్నామో దానివల్ల కలిగేది ఆపర్చునిటీ కాస్ట్. సో ఈ ట్రేడ్ ఆఫ్ అండ్ ఆపర్చునిటీ కాస్ట్ రెండు మన దేశ సంపదని మనం ఆబ్వియస్గా ఆప్టిమల్ రీసోర్స్ అలొకేషన్కి యూస్ చేసే దాంట్లో ఇవి ప్రాపర్గా మనకి వీటి రోల్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకోవాలి. రీసోర్స్ అలొకేషను అండ్ రీసోర్స్ అలొకేట్ చేసేటప్పుడు బెనిఫిట్స్ ఎక్కువ ఉండేలాగా, ట్రేడ్ ఆఫ్కి ఎలా పడితే అలా వెళ్ళకుండా, ఆబ్వియస్గా ఆపర్చునిటీ కాస్ట్ ఎక్కువ బేర్ చేయకుండా ఉండేలాంటి పాలసీస్ తీసుకోగలిగితే ఓవరాల్ ఎకానమీ మొత్తం ఆబ్వియస్గా మనం అనుకున్నట్టు ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి గ్రోత్ని సపోర్ట్ చేయడానికి ఎటువంటి థీరీస్ ఉన్నాయి అనేది విల్ సీ నౌ. దానికి ముందే అటువంటి థీరీస్ ముందుకు వెళ్ళే ముందే మనం ఆబ్వియస్గా ఎకానమీలో మైక్రో ఎకానమీ, మీసో ఎకానమీ అండ్ మ్యాక్రో ఎకానమీ 3 ఉంటాయి. మ్యాక్రో ఎకానమీ అంటే హోల్ కంప్లీట్ ఒక కంట్రీ ఆస్పెక్ట్, కంట్రీ ఎకానమీని మొత్తం మనం స్టడీ చేసే దాన్ని మ్యాక్రో ఎకానమీ అంటాం. అండ్ ఫ్యాక్టర్స్ లైక్ నేషనల్ ఇన్కమ్, ఇన్ఫ్లేషన్, ఆ ఆస్పెక్ట్స్ మీద మొత్తం మనం స్టడీ చేసేది మ్యాక్రో ఎకానమీ అంటాం. అదే మైక్రో ఎకానమీ అంటే ఇండివిజువల్ యూనిట్స్, ఒక కన్జ్యూమర్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది, ఒక కన్జ్యూమర్ ఒక యూనిట్ని కొంటున్నప్పుడు ఎలా కొంటున్నాడు, ఒక బిజినెస్ మ్యాన్ ఒక యూనిట్ని అమ్మేటప్పుడు ఎలా చేస్తున్నాడు, అంటే ఒక పెన్, ఆ ఆస్పెక్ట్స్ అనమాట. కేవలం అంటే ఓన్లీ పెన్స్ అంటే ఒక యూనిట్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దాన్ని స్టడీ చేసేది మనం మైక్రో ఎకనామిక్స్ అంటున్నాం. అదే మీసో ఎకనామిక్స్ చూస్తే స్పెసిఫిక్ సెక్టర్ ఆర్ స్పెసిఫిక్ ఇండస్ట్రీస్ యొక్క ఎకనామిక్ బిహేవియర్ని మనం ఏదైతే చదువుతావో దాన్ని మీసో ఎకనామిక్స్ అంటాం. సో ఆబ్వియస్గా ఈ మ్యాక్రో ఎకనామిక్స్, మీసో ఎకనామిక్స్ అండ్ మైక్రో ఎకనామిక్స్ వీటిని ప్రాపర్గా అర్థం చేసుకుంటే మనకి ఎకనామిక్ డైనమిక్స్ ఎలా ఉంది
అండ్ వాటి ఇంపాక్ట్స్ పాలసీ వాటి వల్ల వచ్చే పాలసీ ఇంపాక్ట్స్ ఎలా ఉన్నాయి అనే ఆస్పెక్ట్స్ మొత్తం మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఆబ్వియస్గా ఈ మ్యాక్రో ఎకానమీ, మీసో ఎకానమీ, మైక్రో ఎకానమీ వీటిని ఇండివిజువల్ లెవెల్లో కానీ, సమ్ సెక్టార్ లెవెల్లో కానీ, హోల్ కంట్రీ లెవెల్లో కానీ ఈ ఎకానమీ దేని మీద ఆధారపడుతుందంటే గిన దానికి సమాధానం పొలిటికల్ ఎకానమీ. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటిక్స్కి ఎకనామిక్స్కి చాలా డీప్ రిలేషన్షిప్ ఉంటుంది. మనం ఏదైతే పాలిటిక్స్లో డెసిషన్ తీసుకుంటున్నామో దాని ఇంపాక్ట్స్ ఎకానమీ మీద ఉంటుంది, ఎకానమీలో తీసుకుంటున్న ఇంపాక్ట్స్ పాలిటిక్స్ మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ల్యాండ్ రిఫార్మ్స్ ఉంది, లేకపోతే ఎకనామిక్ లిబరలైజేషన్ ఉంది. సో ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అనేది పొలిటికల్ డెసిషన్, కానీ దాని ఇంప్లికేషన్స్ ఎకానమీ మీద ఆధారపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ల్యాండ్ రిఫార్మ్స్లో ఎవరికన్నా 25 ఎకరాల భూమి కంటే ఒక ఫ్యామిలీ యూనిట్కి అంతకంటే ల్యాండ్ ఉండకూడదు అని తీసుకున్నారు అనుకోండి. ఆబ్వియస్గా అప్పుడు చాలామందికి ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. వాటన్నిటి వల్ల ఎక్కువ మంది దగ్గర ల్యాండ్ వస్తుంది కాబట్టి ఎక్కువ మంది ప్రొడక్షన్కి వెళ్ళొచ్చు, పాసిబిలిటీ ఈజ్ దేర్. అట్లనే మనకి ఎకనామిక్ లిబరలైజేషన్ 1991లో ఎకనామిక్ లిబరలైజేషన్, ఎల్పిజి రిఫార్మ్స్ రావడం వల్ల ఓవరాల్గా మనకు ఓపెనింగ్ ఆఫ్ ఎకానమీ జరిగింది, లైసెన్స్ రాజ్ అనేది పోయింది. వీటన్నిటి వల్ల గ్రోత్ భయంకరంగా పోయింది. ఈవెన్ దో దే ఆర్ పొలిటికల్ డెసిషన్స్, దే హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ ద ఎకానమీ అండ్ వైస్ వర్సా కూడా. ఎకనామీలో డెసిషన్స్ పాలిటిక్స్ మీద ఉంటుంది. వీటి రెండింటి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది ఓవరాల్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ మీద అండ్ పాలసీ ఫార్మేషన్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. నేను ఇందాక ట్రేడ్ ఆఫ్ చెప్పాను, ఆపర్చునిటీ కాస్ట్ చెప్పాను, మీసో, మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ చెప్పాను. వీటన్నిటికీ ఆబ్వియస్గా డెసిషన్ మేకింగ్ అనేది పొలిటికల్ ఎకానమీ ఇది అర్థం చేసుకోగలిగితే వీటినన్నింటినీ యూజ్ చేసుకునేసి మనం కొన్ని థియరీస్ అప్లై చేసి ఆబ్వియస్గా ఆ థియరీస్తో బెటర్ అవుట్కమ్స్ వచ్చేలాగా చేయాలి. అది మన గోల్. ఆ థియరీస్ మనం చూసినట్టయితే ఫస్ట్ ఒకనొక ఎకనామిక్ థియరీ వచ్చేసి లిబరల్ అండ్ నియో లిబరల్ ఎకనామిక్స్. లిబరల్ ఎకనామిక్స్ ఏం చెప్తుందంటే స్టేట్ యొక్క ఇంటర్వెన్షన్ తక్కువ ఉండాలా, మినిమల్ స్టేట్ ఇంటర్వెన్షన్ ఉండాలా. లైక్ మార్కెట్ ఫోర్సెస్లో బయింగ్ అండ్ సెల్లింగ్, ప్రొడక్షన్ అప్పుడు, డిస్ట్రిబ్యూషన్ అప్పుడు, వీటన్నిటిలో డెసిషన్ మేకింగ్లో అన్ని ఆస్పెక్ట్స్లో మనకి స్టేట్ ఇంటర్వెన్షన్ చాలా తక్కువ ఉండి ఎకనామిక్ యాక్టర్స్ ఎవరైతే ఉంటారో, ఎకనామిక్ యాక్టర్స్ అంటే బయ్యర్స్, సెల్లర్స్, కన్జ్యూమర్స్, ఈ మార్కెట్ ఫోర్సెస్ వీళ్ళందరివి అండ్ ద ఇన్విజిబుల్ హ్యాండ్ ఆఫ్ ద మార్కెట్. సో ఎకనామిక్ యాక్టర్స్ ఎవరు? ఈ స్టేక్ హోల్డర్స్ మొత్తం ఎకనామిక్ యాక్టర్స్. ఇన్విజిబుల్ హ్యాండ్ అంటే మార్కెట్ ఫోర్సెస్. వీటి ఇంటర్వెన్షన్ ఉండాలి కానీ గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ ఉండకూడదు అని లిబరల్ ఎకనామిక్స్ చెప్తుంది. అదే నియో లిబరలిజం ఏం చెప్తుందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, మనము ఫ్రీ పైన లిబరల్స్ ఏవైతే చెప్తారో అట్లా ఇంటర్వెన్షన్ ఉండుకోకుండా ఉండాలంటే ఫ్రీ మార్కెట్ ఉండాలా. ఫ్రీ మార్కెట్ ఉంచుతూనే ప్రైవేట్ స్టేక్ హోల్డర్స్కి ఇంకాస్త ప్రైవేటైజేషన్ ఇంకా పెంచండి. ఎప్పుడైతే మనం ప్రైవేటైజేషన్ని పెంచుతామో దానివల్ల మనకు ఫుల్ సెన్స్ ఆఫ్ లైక్ మార్కెట్ ఫోర్సెస్ అనేది అందుకుంటాయి. మార్కెట్ లైక్ సప్లై ఆఫ్ గూడ్, కాస్ట్ అండ్ లైక్ డిమాండ్, కాస్ట్ ఏవైతే ఉన్నాయో ఈ మార్కెట్ ఫోర్సెస్ విల్ డిసైడ్ హౌ మచ్ టు ప్రొడ్యూస్, ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఎంత కమ్మాలి, ఇవి ఆస్పెక్ట్స్ అన్ని డివైడ్ చేస్తాయి. దీనిలో యాక్టివ్గా ప్రైవేట్ సెక్టార్ని ప్రమోట్ చేయండి అని చెప్పి న్యూ లిబరల్ ఎకనామిక్స్ చెప్తుంది. అఫ్కోర్స్ న్యూ లిబరల్ ఎకనామిక్స్కి ఒక ఇంపార్టెంట్ క్రిటిసిజం కూడా ఉంది. మన న్యూ లిబరలిస్ట్ ఎకనామిక్స్ వాళ్ళు చెప్పినట్టుగా మనం ప్రైవేటైజేషన్ ప్రమోట్ చేస్తే మనకి ఇన్ఈక్వాలిటీ అనేది పెరుగుతుంది, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనేది పెరుగుతుంది అనే ఛాలెంజ్ వాళ్ళ క్రిటిసిజం వాళ్ళకు ఉంది. హవెవర్ మన పాలసీ మేకర్స్ కూడా కొన్నిసార్లు కొన్ని పాలసీస్ని ప్రమోట్ చేసేటప్పుడు గ్రోత్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఈరోజు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి అన్ని స్టేట్స్లో, అప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉండేలాగా చూసుకోగలము. దానికి ప్రైవేట్ స్టేక్ హోల్డర్స్ని పెంచాలా అంటున్నాం. అటువంటి స్టెప్స్ తీసుకుంటున్నప్పుడు ఆబ్వియస్గా దానివల్ల ఇన్ఈక్వాలిటీ పోతుంది, ఎన్విరాన్మెంటల్ కాస్ట్ ఉంటుంది అనేదంతా చెప్తాం. వాటిని ఎట్లా మనం ఫిక్స్ చేయాలి అనేది కంప్లీట్ ట్రేడ్ ఆఫ్ కాకోకుండా వాటి వచ్చే సోషల్ కాస్ట్ని ఎట్లా బేర్ చేస్తూ మనం ముందుకెళ్ళాలనే కాంప్రహెన్సివ్ పాలసీస్తో ముందుకెళ్ళడం చూసుకోవాలి. కానీ కంప్లీట్గా ప్రైవేటైజేషన్ వద్దు అని చెప్పడానికి వీలు ఉండకూడదు. సో దిస్ ఈజ్ వన్ స్కూల్ ఆఫ్ థాట్. దెన్ కీనీషియన్ ఎకనామిక్స్ అండ్ సోషల్ ఎకనామిక్స్. కైనీషియన్ ఎకనామిక్స్ ఏం చెప్తుందంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ కావాలి. కొన్నిసార్లు మన ఎకనామిక్ గ్రోత్, మన ఎకానమీ చూస్తే కన్నా ఎకానమీ అనేది ఎప్పుడు స్టేబుల్గా ఉండదు.
కొన్నిసార్లు బాగా గ్రోత్ అవుతూ ఉంటుంది, కొన్నిసార్లు స్టేబుల్గా ఉంటుంది, కొన్నిసార్లు డౌన్ఫాల్ ఉంటుంది. డౌన్ఫాల్ అయ్యి మళ్ళీ కొద్దిగా అంచుకోవడానికి ట్రై చేస్తుంది. అలా ఉన్నప్పుడు డౌన్ఫాల్ కానీ రెసిషన్ కానీ ఉన్నప్పుడు గవర్నమెంట్ ప్రొయాక్టివ్గా వాటిలో ఇన్వాల్వ్ అవ్వాలి. వాటి పాలసీల ద్వారా ఫిజికల్ పాలసీ ఉంటుంది, త్రూ ద పాలసీ ఆఫ్ టాక్సేషన్. మానిటరీ పాలసీ ఉంటుంది త్రూ ఆర్బీఐ బ్యాంక్ లెండింగ్. ఆర్బీఐ బ్యాంక్స్ అన్నిటికీ లెండింగ్ ద్వారా జనాల దగ్గర డబ్బు ఉంచాలా లేదా అనే పాలసీ తీసుకుంటూ ఉంటుంది, మానిటరీ పాలసీ. సో ఈ రెండు పాలసీలు యొక్క ఒక పవర్ ఉంటుంది. లిక్విడిటీ జనాల దగ్గర పంప్ చేయాలా లేకపోతే లిక్విడిటీ మొత్తం అబ్జార్బ్ చేసుకోవాలా అనే ఫైనల్ ఎఫెక్ట్ ఈ రెండు పాలసీస్ మీద ఉంటుంది. వీటిని మనం ప్రాపర్ టూల్గా యూస్ చేసి డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు జనాల దగ్గర ఎక్కువ డబ్బులు ఉండేలాగా ఐదర్ మానిటరీ పాలసీ తర్వాత చీప్ లోన్స్ ఇచ్చేనా డబ్బులు పంప్ చేయి, లేకపోతే వాళ్ళతో ట్యాక్సెస్ కలెక్ట్ చేయకోకుండా వాళ్ళకి వెల్ఫేర్తో డబ్బులు పంచైనా వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నట్టు మనం చేయగలిగితే ఆబ్వియస్గా ఆ టైంలో మనం రెసిషన్ నుంచి బయటపడగలము అని చెప్పేసి ఈ కైనీషియన్ ఎకనామిక్స్ చెప్తుంది. కోవిడ్-19లో అదే జరిగింది. ట్యాక్సెస్ తగ్గించారు, చీప్ లోన్స్ ఇచ్చారు, ఇవన్నీ కూడా జరుగుతుంది ఆబ్వియస్గా. దెన్ సోషలిస్ట్ ఎకనామిక్స్. సో సోషలిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ ఎకనామిక్స్లో ఏం చెప్తుందంటే ఆబ్వియస్గా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ కాదు, అన్ని ప్రాపర్టీ మొత్తం గవర్నమెంట్తో ఇచ్చేసాయి. గవర్నమెంట్ విల్ కంట్రోల్ ఆల్ ద ప్రాపర్టీ. గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు డిసైడ్ వాట్ టు ప్రొడ్యూస్, వాట్ నాట్ టు ప్రొడ్యూస్, హౌ మచ్ టు ప్రొడ్యూస్, హూమ్ టు డిస్ట్రిబ్యూట్, హూమ్ టు కన్జ్యూమ్, ఏ రేటుకి అమ్మాలి, ప్రైజెస్ మొత్తం అవే డిసైడ్ చేస్తుంది. సో ఆబ్వియస్గా ఆ స్టేట్ కంట్రోల్ అండ్ ఓనర్షిప్ ఏదైతే కంప్లీట్గా స్టేట్ కంట్రోల్లో ఉంటుందో ఆ ఎకనామిక్స్ సోషలిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ కంట్రీస్లో ఉంటుంది. అది ఒక స్కూల్ ఆఫ్ థాట్. దెన్ నెహ్రూవియన్ ఎకనామిక్స్. మన ఇండియన్ స్కూల్ ఆఫ్ థాట్ హ్యాస్ అడాప్టెడ్ దిస్ నెహ్రూవియన్ పాలసీ అనమాట. నెహ్రూవియన్ ఎకనామిక్స్ చెప్తుందంటే మిక్స్డ్ మోడల్, అంటే స్టేట్ కంట్రోల్ ఉండాలి. అంటే సోషలిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ ఎకానమిస్ట్ ఏదైతే స్టేట్ కంట్రోల్ ఉంటుందో ఆ స్టేట్ కంట్రోల్ లాగా ఉంటూనే ప్రైవేట్ సెక్టర్ని ప్రమోట్ చేద్దాం. దానివల్ల యూనిక్ సెట్ ఆఫ్ సొల్యూషన్స్ దొరుకుతుంది మనకి, ఛాలెంజెస్ నుంచి వీటన్నిటి నుంచి బయటపడతామని చెప్పి ఒక డిఫరెంట్ పాలసీ స్ట్రాటజీని మనం తీసుకోవడం అనేది జరిగింది. దానివల్ల మిక్స్డ్ ఎకానమీ అనేది ఇండియాలో కూడా ఇనిషియల్ స్టేజెస్ నుంచి కూడా అలా రావడం జరిగింది. దెన్ మనకి స్టేట్ క్యాపిటలిజం అండ్ బీజింగ్ కన్సెన్సస్. స్టేట్ క్యాపిటలిజం బీజింగ్ కన్సెన్సస్ ఈ స్కూల్ ఆఫ్ థాట్ ఏం చెప్తుంది అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాపిటలిజంని స్టేటే ప్రమోట్ చేస్తుంది. చైనాలో అదే జరుగుతుంది. అంటే కంప్లీట్ ఎకానమీ మీద మొత్తం స్టేట్ యొక్క కంట్రోలే ఉంటుంది అండ్ క్యాపిటలిజంని కూడా మొత్తం స్టేటే ప్రమోట్ చేస్తుంది. దాన్నే చైనా బీజింగ్ కన్సెన్సస్ అంటారు. సో చైనా బీజింగ్ కన్సెన్సస్ ద్వారా చైనా యొక్క ఎకనామిక్ పాలసీ స్టేట్ క్యాపిటలిజంగా వాళ్ళు తీసుకోవడం అనేది జరిగింది. సో ఆబ్వియస్గా వాళ్ళ యొక్క దానిలో ఏమవుతుంది, స్టేట్ ఇంటర్వెన్షన్ చాలా ఎక్కువగా మార్కెట్ మెకానిజమ్స్ మీద ఉంటుంది. దాంతోపాటు ఎంత ప్రొడ్యూస్ చేయాలి అనే విషయాలపైన, ఎంత క్యాపిటల్ పెట్టాలి అనే అట్లాంటి విషయాలు అన్నిటిపైన గవర్నమెంట్ యొక్క కంట్రోల్, గవర్నమెంట్ యొక్క సే ఉంటుంది. దట్ ఈస్ స్టేట్ క్యాపిటలిజం. దాని కంప్లీట్ ఆపోజిట్గా వాషింగ్టన్ కన్సెన్సస్ అమెరికాలో జరిగింది, మార్కెట్ లిబరలైజేషన్. ఇది ఏం చెప్తుందంటే వాషింగ్టన్ కన్సెన్సస్ ఏమంటే అవుతుందంటే ఆబ్వియస్గా స్టేట్ డిసైడ్ ఉండదు. క్యాపిటలిజం దేనికి ఎంత పెట్టుబడి పట్టాలి అదంతా ఉండకూడదు, స్టేట్ ఇంటర్వెన్షన్ ఉండకూడదు మార్కెట్ ఫోర్సెస్ వదిలేసేయండి. ఒకవేళ వాళ్ళ కాంపిటేటివ్గా ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే లాభాలు వస్తాయంటే వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఫ్రీ ట్రేడ్ రెజిమ్ని ప్రమోట్ చేయండి, ఫ్రీ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ రెజిమ్ని ప్రమోట్ చేయండి. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మనకి ఆబ్వియస్గా కాంపిటేటివ్ బేస్డ్గా ఎకానమీ అనేది డెవలప్ అవుతుంది అని చెప్పి వాషింగ్టన్ కన్సెన్సస్ చేసింది. సో చైనాస్ బీజింగ్ కన్సెన్సస్ స్టేట్ లెడ్ క్యాపిటలిజం అండ్ వాషింగ్టన్ కన్సెన్సస్ ఇది వచ్చేసి మార్కెట్ డ్రివన్ క్యాపిటలిజం. ఈ స్టేట్ క్యాపిటలిజం అనేది చైనాలో ఎక్స్పోర్ట్ లెడ్ గ్రోత్ ఏదైతే ఉందో దట్ ఈస్ యాజ్ పర్ ద స్టేట్ క్యాపిటలిజం, ఆ ప్రిన్సిపల్ మీద ఉంటుంది. అండ్ యుఎస్లో 2008లో క్రైసిస్ వచ్చింది, రెసెషన్ వచ్చింది. ఆ టైంలో అప్పుడు లాట్స్ ఆఫ్ బ్యాంక్ రన్స్ అయ్యాయి, అంటే బ్యాంకులు మొత్తం దివాలా తీయడాలు అవన్నీ జరిగినాయి. సో అప్పుడు 2008లో లాట్స్ ఆఫ్ బెయిల్అవుట్స్ జరిగినాయి. అంటే బ్యాంక్ బెయిల్అవుట్ అంటే ఏమన్నా ఆ బ్యాంకులు దివాలా తీసిన వాటికి అన్నిటికీ స్టేట్ డబ్బులు ఇస్తుంది.
అంటే చైనాలో కూడా అదే చేసింది. స్టేటే వాటికన్నిటికీ కాపాడుతూ ఉంటుంది, స్టేటే వాటికన్నిటికీ క్యాపిటలిస్ట్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అదే పని ఇక్కడ చేసింది. సో స్టేట్ క్యాపిటలిజం ఏదైతే ఉందో అటువంటిదే చైనా ఎక్స్పోర్ట్ లెడ్ గ్రోత్లోను మరి పోస్ట్ 2008 యుఎస్ బైలౌట్స్ ఈ రెండిట్లో జరిగింది అనే ఆస్పెక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్టేట్ క్యాపిటలిజం అండ్ బీజింగ్ కన్సెన్సస్ అంటే ఏంటి, ఈ ఆస్పెక్ట్స్ మనం ఒకవేళ అవసరమైతే ఇప్పుడు కూడా కొన్ని విషయాల్లో క్యాపిటలిస్ట్ని ప్రమోట్ చేయడంలో స్టేట్ గవర్నమెంట్ ప్రొయాక్టివ్ రోల్ తీసుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఫ్రీ మార్కెట్ కంప్లీట్ మార్కెట్ ఇంటర్వెన్షన్స్కి అలో చేయాల్సి వస్తే కన్నా ఈ థాట్ ఆఫ్ బీజింగ్ కన్సెన్సస్ థాట్ని కూడా యూజ్ చేసి అయినా సరే కొన్ని పాలసీస్ తీసుకోవాల్సి వస్తుంది. దెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మర్కెంటైలిజం. మర్కెంటైలిజం ఇదేం చెప్తుందంటే నువ్వు నెట్ ఎక్స్పోర్ట్స్ని ప్రాఫిట్ చేసి ఓవరాల్గా నీ ప్రొడక్షన్ బాగా పెంచేసి ఎక్కువ ఎక్స్పోర్ట్ అయ్యేలాగా చూసుకో. వాటి వల్ల వచ్చిన డబ్బు వల్ల నువ్వు ఫారిన్ రిజర్వ్స్ని బాగా పెంచేస్తే నీకు నేషనల్ ప్రాస్పెరిటీ పెరుగుతుందంటే దేశ సంపద పెరుగుతుంది. సో ఫారిన్ ఎక్స్చేంజ్ రివర్స్ బాగా పెంచే విధానం ఏంటంటే ఎక్స్పోర్ట్స్ ఇక్కడ ప్రొడక్షన్ ఏదైతే ఉందో కాంపిటేటివ్గా తయారు చేసి అంటే చాలా తక్కువగా ప్రొడ్యూస్ అయ్యేలాగా చూసి బయట కంట్రీలో ఎక్కువ కమ్ము, ఆ వచ్చిన డబ్బు మొత్తం నీ రిజర్వ్స్లో పెట్టుకుని నేషనల్ ప్రాస్పెరిటీ పెంచుకో అని చెప్తుందన్నమాట. ఆబ్వియస్గా చైనాస్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ పాలసీస్ అన్నీ మర్కెంటైలిజం వే, అంటే ఆ థాట్ నుంచి వచ్చినవే. దానికోసం వాళ్ళు కరెన్సీ డిప్రిషియేషన్కి వెళ్తారు, డంపింగ్ ఆఫ్ గూడ్స్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. అండ్ యుఎస్ ట్రేడ్ స్ట్రాటజీస్ డ్యూరింగ్ ట్రంప్ ఉన్నప్పుడు యుఎస్ ట్రేడ్ స్ట్రాటజీస్ చూసినవి కూడా వాళ్ళ గూడ్స్ చాలా కాంపిటేటివ్గా బయట కంట్రీస్లో తక్కువగా అమ్మి వేరే కంట్రీస్ కంటే ఎక్కువ ఎక్స్పోర్ట్స్ వల్ల లాభం పొందడానికి చేసిన పాలసీలన్నీ కూడా మర్కెంటలిజం ఆ థాట్ నుంచి వచ్చినవే. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ థియరీ మెయిన్గా మనకి ట్రేడ్ సర్ప్లస్ అంటే మనకు ఆబ్వియస్గా ట్రేడ్ సర్ప్లస్ని ఎంఫసిస్ చేస్తుంది. ఆ ట్రేడ్ సర్ప్లస్ వల్ల వచ్చిన డబ్బుని ఏదైతే ఉందో ఆ డబ్బు రావడానికి ఆ ట్రేడ్ సర్ప్లస్కి ఉంచడానికి కావాల్సిన ప్రొటెక్టివ్ మెజర్స్ ఏవైతే ఉంటే అవన్నీ తీసుకొని వాటి నుంచి వచ్చిన డబ్బుతో నేషనల్ వెల్త్ పెంచుకోమని చెప్పి ప్రమోట్ చేస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుత ట్రేడ్ రెజిమ్లో మనకి ఛాలెంజెస్, ట్రేడ్ వార్ ఇవి ఇప్పటికి కూడా ఉన్నాయి. దట్ ఈజ్ మర్కెంటలిజం. దెన్ బిహేవియర్ ఎకనామిక్. ఈ స్కూల్ ఆఫ్ థాట్ ఏం చెప్తుందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, మన సైకాలజీకి ఎకనామిక్స్కి ఇంటర్లింక్ చేస్తుంది. ఈ హ్యూమన్ సైకాలజీకి హ్యూమన్ ఎకనామిక్స్కి లింక్ చేస్తుంది. అంటే మన ఆబ్వియస్గా మన థాట్స్ ఎలా ఉన్నాయో వాటికి అనుగుణంగా మన బిహేవియర్ ఉంటుంది, దానికి అనుగుణంగా మన డెసిషన్ మేకింగ్ ఉంటుంది. అండ్ ఒకవేళ చిన్న చిన్న చేంజెస్కి మన థాట్స్లో తీసుకోగలిగి చిన్న చిన్న బిహేవియర్లో మన హ్యూమన్ బిహేవియర్లో చేంజెస్ కింద తీసుకోగలిగితే మన ఎకనామిక్ డెసిషన్స్ మొత్తం మారిపోతాయి అని రిచర్డ్ థాలర్స్ అనే అతను క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇది ప్రీవియస్ ఎకనామిక్ సర్వేలో ఈ ఆస్పెక్ట్ చెప్పడం జరిగిందనమాట. సో రిచర్డ్ థాలర్స్ వర్క్ ఏం చెప్తుందంటే లైక్ అనామలీస్ అండ్ నడ్జ్ థియరీని ప్రపోజ్ చేశారు. ఆ థియరీ ప్రకారము మనము మన థాట్ ప్రాసెస్లో చిన్న చిన్న చేంజెస్, సబ్టిల్ చేంజెస్ గిన చేసుకునేసి మన బిహేవియర్లో చిన్న చిన్న చేంజెస్ తీసుకునేసి మన డెసిషన్ మేకింగ్లో చిన్న చిన్న చేంజెస్ తీసుకొస్తే మన కంప్లీట్ ఎకానమీ మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. సో మన సోషల్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కానీ మన ఎకనామిక్ బిహేవియర్స్ని ఎన్హాన్స్ చేస్తారు. మన ఎకనామిక్ బిహేవియర్ ఇండియన్ ఎకానమీ యొక్క ఇది మొత్తం ఇండివిజువల్ బిహేవియర్స్ మీద ఆధారపడి ఉంటుంది అన్న విషయాల్ని మనం గుర్తుపెట్టుకునేసి ఓవరాల్గా మన దీన్ని ఒక ఎఫెక్టివ్ పాలసీ మేకింగ్ టూల్గా వాడాలి. సో హ్యూమన్ బిహేవియర్ ఎలా ఉందో వాటిని అనుకున్నగా ప్రాపర్గా షేప్ చేస్తే ప్రాపర్గా ఎకానమీ బిల్డ్ అయ్యేలా కూడా తయారు చేయొచ్చు. దట్ ఈస్ రిగార్డింగ్ ది స్కూల్ ఆఫ్ థాట్. దెన్ గ్రీన్ ఎకనామిక్స్. గ్రీన్ ఎకనామిక్స్ ఏం చెప్తుందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఆబ్వియస్గా గ్రోత్ని ఇంపోర్ట్ చేయాలా, గ్రోత్ని ప్రమోట్ చేయాలా. ఆ గ్రోత్ని ప్రమోట్ చేసేటప్పుడు ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ జరుగుతుంది. సో గ్రోత్ని ప్రమోట్ చేసేటప్పుడు ఎన్విరాన్మెంటల్ ట్రేడ్ ఆఫ్ జరుగుతుంది. ఆ ఎన్విరాన్మెంటల్ ట్రేడ్ ఆఫ్ జరుపుకోకుండా మనం గ్రోత్ని ప్రమోట్ చేయాలా. అలాగే చేస్తే దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాము. సో ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఉంచుతూనే మనం గ్రోత్ని ప్రమోట్ చేయాలా. అటువంటి ప్రాక్టీసెస్ని ప్రమోట్ చేస్తే మనకి ఎకలాజికల్గా కూడా డ్యామేజ్ కాకోకుండా ఉంటుంది. అటువంటి వాటికి కావాల్సిన ప్రిన్సిపల్స్ ట్రిపుల్ బాటమ్ లైన్ అనే ప్రిన్సిపల్ వాడాలా. ట్రిపుల్ బాటమ్ లైన్ అంటే ఏంటి? ట్రిపుల్ బాటమ్ లైన్ అంటే ఇక్కడ ఇవ్వలేదు, బట్ ఐ విల్ టెల్ యూ. మనం ఏదన్నా పాలసీ తీసుకునేటప్పుడు దాని ఇంపాక్ట్ ఎకానమీ మీద, ఎకానమీలో ఇన్వాల్వ్ అయిన అందరు స్టేక్ హోల్డర్స్కి లాభదాయకంగా ఉండేలాగా చూసుకోవాలి ఫస్ట్ పాయింట్.
దాని యొక్క ఇంపాక్టు ఎన్విరాన్మెంట్ మీద తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. దాని యొక్క ఇంపాక్టు ఎకలాజికల్ కార్బన్ ఫుట్ ప్రింట్ అంటే పొల్యూషన్ తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ఇవన్నీ చేసుకోగలిగితే ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ కాకుండా ఉంచగలుగుతాం. ఇది సెకండ్ పాయింట్. దెన్ థర్డ్ పాయింట్, ఓవరాల్ సొసైటీ పైన దాని ఇంపాక్ట్ ఎలా ఉంది, ఇంక్లూడింగ్ లేబర్ ప్రాక్టీసెస్ ఎలా ఉంది, హ్యూమన్ రైట్స్ ఏమైనా వైలేషన్స్ అవుతుందా, అలా అన్నీ కాకోకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఇవి మూడు కూడా ఉండేలాగా మనం మన పాలసీ, ఎకనామిక్ పాలసీ తీసుకోగలిగితే, అంటే ఈ ట్రిపుల్ బాటమ్ లైన్ని మనం ఉంచుకొని మన ఎకనామిక్ పాలసీ తీసుకోగలిగితే మనకి మంచి డెసిషన్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం చేయాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే 17 గ్లోబల్ గోల్స్. గ్లోబ్లో అన్ని కంట్రీస్ను వీటిని పాటించడానికి అక్నాలెడ్జ్ చేస్తే 2015లో యునైటెడ్ నేషన్స్ కొన్ని గోల్స్ని సెటరేట్ చేసింది. 2015 నుంచి 2030లో ఒక అజెండా ఫిక్స్ చేసింది. దానికి అనుగుణంగా లైక్ సోషల్ ఇంక్లూజన్కి సంబంధించిన గోల్స్ కొన్ని, నో పావర్టీ, జీరో హంగర్, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ మీద ఫోకస్ చేసేటివి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ప్రమోట్ చేసేటివి, ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించేటివి, అండ్ మన బేసిక్ నీడ్స్ని మొత్తం యాక్సెస్ దగ్గరలో ఉంచేలాగా చేసేటివి. ఇవన్నీ సోషల్ ఇన్క్లూజన్ గోల్స్. అండ్ అట్లా ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ గోల్స్ చూస్తే క్లైమేట్ యాక్షన్ ఏదైతే ఉందో ఆ క్లైమేట్ యాక్షన్ దానిపైన క్లైమేట్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కావాల్సిన స్టెప్స్ తీసుకునేటివి, క్లీన్ వాటర్, శానిటేషను, లైఫ్ బిలో వాటర్, లైక్ ఆబ్వియస్గా దానివల్ల ఏంటి ఎన్విరాన్మెంటు, క్లైమేట్ చేంజ్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ మొత్తం సస్టైనబుల్గా ఉండాలి అనే మొత్తం ఈ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ కింద. అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ కింద డీసెంట్ వర్క్ ఉండాలా, డీసెంట్ ఎకనామిక్ గ్రోత్ ఉండాలా, ఇండస్ట్రీ ఉండాలా, ఇన్నోవేషన్ ఉండాలా, ఇంక్లూజివ్ ఎకనామిక్ గ్రోత్ ఉండాలా, ఇన్నోవేషన్ ఉండాలా, సస్టైనబుల్ ఇండస్ట్రియలైజేషన్ ఉండాలా. ఈ ఆస్పెక్ట్స్ అన్నీ 17 గోల్స్లో చెప్పడం జరిగింది. బట్ ఎప్పుడైనా మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చెప్పినప్పుడు అది కూడా వస్తుంది. బట్ ఈ ఆస్పెక్ట్స్ అన్నింటినీ ఒక ప్రిన్సిపల్స్ లాగా వాడి, ట్రిపుల్ బాటమ్ లైన్ని ప్రిన్సిపల్స్ లాగా వాడి మనం చేసినట్టయితే మన ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ కాకోకుండానే మనం గ్రోత్ని ప్రమోట్ చేయగలుగుతాం. దానివల్ల ఆబ్వియస్లీ లైక్ నోటబుల్ కొన్ని వర్క్స్, లిమిట్స్ టు గ్రోత్, అవర్ కామన్ ఫ్యూచర్, ఈ వర్క్స్ అంటే వీటికి సంబంధించిన కొన్ని వర్క్స్ అన్నీ హైలైట్ చేసేయమంటే మనం సస్టైనబుల్ ప్రాక్టీసెస్, నేను పైన చెప్పిన ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ట్రిపుల్ బాటమ్ లైన్ అండ్ సస్టైనబుల్ గోల్స్, డెవలప్మెంటల్ గోల్స్ యూజ్ చేసి మనం ఎకనామిక్ డెవలప్మెంట్ కింద చేయగలిగితే మనం ఆబ్వియస్గా ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ మొత్తం ఓవర్కమ్ చేస్తూనే మన గ్రోత్ని అచీవ్ చేయొచ్చు అని క్లియర్గా చెప్తుందన్నమాట. దిస్ ఈజ్ రిగార్డింగ్ గ్రీన్ ఎకనామిక్స్. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్గా టు కన్క్లూడ్, ఎకానమీ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ ఎకనామిక్స్. సో అంటే మనకు కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ ఇస్తుంది. మన దగ్గర ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్తో అన్లిమిటెడ్ వాంట్స్ని అచీవ్ చేసేటప్పుడు షార్ట్ టర్మ్లో లిమిటెడ్ గ్రోత్ని మెయింటైన్ చేస్తూ, లాంగ్ రన్లో హోలిస్టిక్ హ్యూమన్ డెవలప్మెంట్ మెయింటైన్ చేస్తూ అట్లా బ్యాలెన్స్డ్గా ఉంచడానికి కావాల్సిన పాలసీ మెజర్స్ మొత్తం వెనకాల ఉన్న సైన్స్ ఏదైతే ఉందో అది కంప్లీట్, దట్ ఈస్ ఎకనామిక్స్. దీనిలో స్కేర్సిటీ, ఏ రిసోర్సెస్ స్కేర్స్గా ఉన్నాయి, ఆ ట్రేడ్ ఆఫ్ వల్ల వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏది కాకుండా ఎలా చూసుకుంటున్నాం, అండ్ ఆపర్చునిటీ కాస్ట్ అంటే లైక్ ఒక డెసిషన్ తీసుకోవడం వల్ల ఇంకో డెసిషన్ కోల్పోతున్నాం, దానివల్ల వచ్చే లాభాలు ఏదైతే ఉందో దాన్ని మనం వదులుకుంటున్నప్పుడు ఏది మనకి లాభదాయకమో దాన్ని మనం తీసుకోవాలా, తక్కువ లాభదాయకం ఉన్నది వదిలేయగలగాల. సో ఆ ఆపర్చునిటీ కాస్ట్ని బేర్ చేయగలగడం, వీటన్నిటితో పాటు మన కాంటెంపరీ ఇండియన్ ఎకానమీ ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో వాటికి అన్నిటికీ సపోర్ట్ చేస్తూ వాటికి మనం యూస్ చేసుకోవడానికి ఉన్న ఎకనామిక్ థియరీస్ అండ్ డిఫరెంట్ ఎకనామిక్ మోడల్స్ని మొత్తం మనం హిస్టారికల్ పర్స్పెక్టివ్ నుంచి మనం చూస్తూ ప్రస్తుతం ఉన్న లైక్ ఎకనామిక్ ఛాలెంజెస్ని ఓట్అవుట్ చేస్తూ కాంటెంపరీ ఇండియన్ ఎకానమీకి కావాల్సిన ఆస్పెక్ట్స్ మొత్తం దీంట్లో చెప్పుకోవడం జరిగింది. వీటన్నిటి వల్ల ఆబ్వియస్గా ఎఫెక్టివ్ పాలసీ డెసిషన్ మేకింగ్ జరుగుతుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్ వస్తుంది. వీటన్నిటి వల్ల ఇమ్మీడియట్గా షార్ట్ టర్మ్ గ్రోత్ ఉంటూనే లాంగ్ టర్మ్లో సొసైటల్ వెల్ బీయింగ్ అనేది ఎన్ష్యూర్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ చాప్టర్. సో ఈ ఫస్ట్ చాప్టర్కి సంబంధించిన చాప్టర్ ఫౌండేషన్స్ అండ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎకనామిక్ థియరీ. ఈ చాప్టర్ మీదే, ఈ బేసిక్ కాన్సెప్ట్స్ మీదే నేను ఒక టెస్ట్ అనేది పెట్టడం జరిగింది. దీన్ని అలా టచ్ చేసినట్టయితే ఆబ్వియస్గా మీరు లైక్ ప్లాట్ఫామ్ వస్తుంది, యూ కెన్ రైట్ ద టెస్ట్ హియర్. మీరు మీ నంబర్ పెట్టి అక్కడ ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ పెడితే ఆబ్వియస్గా మీరు లైక్ యూ కెన్ గో అండ్ రైట్ ద టెస్ట్. అండ్ దెన్ మీరు ఆబ్వియస్గా
లైక్ ఈ మెటీరియల్ ఇప్పుడు ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ డౌన్లోడ్ యాప్ లింక్ వెళ్ళండి, అది డౌన్లోడ్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. డౌన్లోడ్ చేసుకుని దానిలో ఫ్రీ మెటీరియల్ ఉంటుంది, ఆ ఫ్రీ మెటీరియల్లో ఈ పీడిఎఫ్ తీసుకోండి అండ్ ఈ క్లాస్ కూడా పూర్తిగా వినండి. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ క్లాస్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ. వెరీ వెరీ బేసిక్ అనేది దీంట్లో చెప్పడానికి ట్రై చేశాను. వీటి మీద కరెక్ట్గా అర్థం చేసుకోకపోతే ఉన్నటువంటి ఆర్బీఐ పాలసీలో ఒక పాలసీ తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటామంటే ట్రేడ్ ఆఫ్ కాకుండా ఉండడానికి తీసుకొని ఉంటుంది, లేకపోతే ఆపర్చునిటీ కాస్ట్లో ఎక్కువ లాస్ కాకుండా ఉండడానికి తీసుకొని ఉంటుంది, లేకపోతే కినా ఈ మర్కెంటలిజం ఏదైతే ఉందో ఆ ప్రిన్సిపల్స్ని యూస్ చేస్తే కొన్ని లాభాలు వస్తుంది కాబట్టి తీసుకుంటుంది, లేకపోతే నేను ఇందాక చెప్పిన థియరీస్ వల్ల వాటిని అండర్లైన్ ప్రిన్సిపల్స్గా వాడి తీసుకొని ఉంటుంది. సో ప్రతి ఒక్క పాలసీకి సంబంధించిన అన్ని విషయాలకి వీటిలో కొన్ని కాన్సెప్ట్స్ పొందుపరచడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. హ్యావ్ ఎ గుడ్ టైమ్. బాయ్. అండ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మిస్ మై క్లాసెస్, ఈ ఎకనామిక్ కాన్సెప్ట్స్ ఇవి ఏవి మిస్ కాకుండా ఉండాలంటే లాట్స్ ఆఫ్ కంటెంట్తో వస్తున్న ఎకనామిక్ సర్వే మీద ఆల్రెడీ 3 వీడియోస్ చేస్తున్నాను. లైక్ ఏన్షియంట్ హిస్టరీ బేసిక్ వీడియో కూడా చేస్తున్నాను. వీటిని మీరు మిస్ కాకుండా ఉండడానికి మీరు డెఫినెట్గా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇఫ్ యు ఆర్ లైకింగ్ మై ఎఫర్ట్, లైక్ అండ్ కామెంట్. Bye.